ఎక్సెల్లో స్టైల్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ స్టైల్స్ అనేటివి సెల్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం ప్లేస్ చేయబోతున్నాం అనేదానికి డిఫరెంట్ సెల్స్కి డిఫరెంట్ స్టైల్స్ని మనం అప్లై చేసుకోవచ్చు. సో ఈ స్టైల్స్ ద్వారా ఆ సెల్స్కి ఫాంట్ సైజెస్, అట్లనే ఫాంట్ నేమ్స్, ఫాంట్ కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్, నంబర్ ఫార్మాటింగ్ ఇలాంటివన్నీ కూడా అప్లై అవుతాయి. సో ఇక్కడ మీకు ఎక్సెల్లో ప్రీడిఫైన్డ్ అంటే బుల్టిన్ స్టైల్స్ అనేటివి వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాటిని అప్లై చేసుకోవచ్చు, లేదంటే మన ఓన్ స్టైల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక ఫైల్ని ఓపెన్ చేద్దాం. చాప్టర్ 5లో మీకు స్టైల్స్ అనే ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్ని ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ డేటా ఉంది. మరి ఈ డేటాలో సమ్ పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ని పర్టికులర్ స్టైలు అప్లై చేసే విధంగా సెట్ చేయాలి. సో హోమ్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ సెల్ స్టైల్స్ అని ఉంది, క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ డిఫరెంట్ సెల్ స్టైల్స్ ఉన్నాయి. గుడ్, బ్యాడ్ అండ్ న్యూట్రల్ అనేదానికి ఇక్కడ 4 మోడ్స్ ఉన్నాయి. అట్లనే డేటా అండ్ మోడల్ అనేదానికి ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్పుట్ సెల్ డేటాని ఇన్పుట్ చేయాలి, లేదంటే లింక్డ్ సెల్ వేరే దాంతో లింక్ అయ్యింది కాబట్టి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ దాంట్లో ప్లేస్ చేయబోతున్నామో అలాంటి స్టైల్ని మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అట్లనే అది హెడ్డింగ్ అనుకోండి, హెడ్డింగ్ ఇలా, లేదంటే ఇట్లా థీమ్డ్ సెల్ స్టైల్స్, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఓకే, మీరు ఏది కావాలంటే అది క్లిక్ చేసినట్లయితే అది అప్లై కావడం జరుగుతుంది. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేజ్ అని ఉంది, దీన్ని సెలెక్ట్ చేస్తాం. కంట్రోల్ షిఫ్ట్ డౌన్ అంటే మొత్తం ఇది సెలెక్ట్ కావడం జరిగింది. సో ఇప్పుడు హోమ్లోకి వెళ్ళి సెల్ స్టైల్స్, ఇక్కడ కరెన్సీ తీసుకోవచ్చు. కరెన్సీ ఇక్కడ రూపీస్ అని ప్లస్ విత్ 1000 సపరేటర్, నెక్స్ట్ డెసిమల్ ప్లేసెస్ కూడా వచ్చింది. మరి డెసిమల్ ప్లేసెస్ వద్దు అనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు. ఇట్లా మీకు డిఫరెంట్ స్టైల్స్ని నంబర్ ఫార్మాట్ కూడా అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ప్రీడిఫైన్ స్టైల్సే కాకుండా మీ ఓన్ స్టైల్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అవి నెక్స్ట్ సెషన్లో చూద్దాం.